హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శక్తి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ వ్లాగ్. నేను మార్నింగ్ నుండి నైట్ వరకు ఏమేం పనులు చేసుకున్నాను, ఇలా పనులన్నీ చకచక త్వరగా పూర్తి కావాలంటే ముందు రోజు నేను చేసుకున్న ప్లానింగ్ ఏంటి అన్నది వీడియోలో చూపిస్తాను. కొద్ది మందికైనా మోటివ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని తీస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్ గంటను కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవి డే బిఫోర్ ప్లానింగ్ అన్నమాట. నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు, సో ముందు రోజే ఇలా అల్లాన్ని నీళ్ళల్లో వేసేసి, అల్లంని ఇలా ముందుగానే నీళ్ళల్లో వేయడం వల్ల మట్టి త్వరగా సులువుగా పోతుంది. ఇక్కడ చూస్తున్నారా, నేను నెక్స్ట్ డే మార్నింగ్కి గుమ్మడికాయ జ్యూస్ చేయాలనుకున్నాను. సో ముందు రోజే ఈ విధంగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. గుమ్మడికాయ జ్యూసును పొరగడుపునే తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అన్ని ప్రయోజనాలు చెప్పి మీకు బోర్ కొట్టించాను. ఒకే ఒక్క ప్రయోజనం అయితే చెప్తాను. పిల్లలు ఈ గుమ్మడికాయ జ్యూసును పొరగడుపునే తాగడం వలన చాలా చురుగ్గా, తెలివిగా, ఏ ఇతర అనారోగ్య సమస్యలు లేకుండా చక్కగా ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. నా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ. సో చట్నీ కోసం అని చెప్పేసి ముందుగా వేరుశెనగకాయలని ఇలా వేయించి పెట్టుకుంటున్నాను. పప్పుల్ని ఇలా క్యాస్ట్ ఐరన్ కడాయిలో వేయించడం వలన పప్పులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. నా నెక్స్ట్ డే ఇది వచ్చేసి ఈరోజు మెనూ అన్నట్లు చూస్తున్నారా. ఈ మెనూలో ఐటమ్స్ అన్నీ కూడా ఇవాళ నేను చేయాలి కాబట్టి ముందు రోజే మనం ఏమేం కావాలి అన్నది కొంచెం ఆలోచించి ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని వంటలైనా చకచకా చేసేయచ్చు. మార్నింగ్ లేవగానే ఏమేం వెజిటబుల్స్ అవసరమో, ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ఏం అవసరమో అన్నది ఒక్కసారి చూసుకొని ఫ్రిడ్జ్ నుండి తీసేసి ఉప్పు నీళ్ళల్లో వేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చట్నీ, తర్వాత లంచ్కి వచ్చేసి చపాతీ, ఆలు టమోటా కర్రీ, రైస్, ఇంకా రొట్టె, జొన్న రొట్టె. వీటన్నిటికంటే ముందు ఈ గుమ్మడికాయ జ్యూసు. ఇక్కడ కొంచెంగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ముందు రోజే మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నామనుకోండి, పిల్లలు స్కూల్కి వెళ్ళే రోజు కూడా వెజిటబుల్ జ్యూస్ను కూడా ఈజీగా చేసేయచ్చు. జ్యూస్ తాగిన తర్వాత మినిమం టిఫిన్ చేయనీకి ఒక హాఫ్ అన్ అవర్ అన్న గ్యాప్ ఉండాలి. వెంటనే జ్యూస్ తాగుతానే టిఫిన్ చేయకూడదు. నేనైతే ఈ వెజిటబుల్ జ్యూస్ని వీక్లీ 3 టైమ్స్ అయితే చేస్తాను. ఒక 2 సార్లు వచ్చేసి వారానికి 2 సార్లు వచ్చేసి పంప్కిన్ జ్యూస్ని చేస్తాను, అంటే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ని. నెక్స్ట్ ఒక్కసారి వచ్చేసి బీట్రూట్, ఇంకా ఏవన్నా వెజిటబుల్స్ మన దగ్గర సొరకాయ ఉన్నా, బీరకాయ ఉన్నా అలా కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్సీకి పట్టేసిన తర్వాత లాస్ట్లో ఒక లెమన్ని పిండేసి తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ తేనెని వేస్తాను. నాకైతే పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు జ్యూస్ చేయడమే ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే హాలిడే ఉందనుకోండి ఎంతసేపటికి లేయరు కదా పిల్లలు. తర్వాత జ్యూస్ తాగి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అన్నీ లేట్ అయిపోతాయి కదా. సో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడే నేను జ్యూస్ని అయితే చేస్తాను. ఇక్కడ చూస్తున్నారా, నా స్టవ్ చాలా బిజీగా కనిపిస్తుంది కదా మీకు. 2 స్టవ్ల మీదేమో పాలు, ఒక దాని మీదేమో మిల్లెట్ రైస్, ఇంకోటి వచ్చేసి ఆలు కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, నేను ఫాలో అయ్యేది ఇంకో టిప్పు వచ్చేసి, కానీ వేరే ఏదైనా ప్రిపేర్ చేయాలంటే నేను స్టవ్ ఆన్ చేయకుండానే ముందుగా మొత్తం ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇలా ప్రిపేర్ చేసుకోవడం వలన వంట సులువుగా అయిపోతుంది, గ్యాస్ కూడా ఆదా అయిపోతుంది. చూస్తున్నారా, మా అబ్బాయి లంచ్ బాక్స్కి అండి చపాతీ, ఆలు కర్రీ, మిల్లెట్ రైస్, కర్డ్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి కదా, అందుకే కొంచెంగా వీడియోనైతే షేర్ చేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఈ వెజిటబుల్ జ్యూస్ని అయితే తాగేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తర్వాత గిన్నెలు అవి ఇవి ఉంటాయి కదా, చిన్న చిన్న పనులు అవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే జొన్న రొట్టె చేస్తున్నానండి. ఈరోజు వచ్చేసి మా హస్బెండ్కి ఇంట్లో నుండే వర్క్ చేసుకుంటున్నారు. సో ఆఫ్టర్నూన్ వేడిగా చేసేద్దాం అన్నట్లు జొన్న రొట్టెని ప్రిపేర్ చేస్తున్నాను. రొట్టె చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎవరికైనా రాదు, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కొంచెం వేడి నీళ్ళను పిండిలో కలుపుకుంటే
రొట్టె విరగకుండా వస్తుంది. మా హస్బెండ్కి అయితే డైలీ ఆఫ్టర్నూన్ రొట్టె, నైట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా రొట్టె చేసి ఇవ్వాలి. రోజుకి 2 సార్లు రొట్టె చేస్తానన్నమాట. ఇక్కడ ఒక టిప్ వచ్చేసి, రొట్టె మెత్తగా కావాలనుకుంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్ పెట్టేసి ఫాస్ట్గా ఇలా చపాతీలాగా తిరిగేసినాం అనుకోండి, రొట్టె మెత్తగా వస్తుంది. అదే రొట్టె క్రిస్పీగా కావాలనుకోండి, ఫ్లేమ్ని సిమ్లో పెట్టి రొట్టెని కాల్చాలన్నమాట. ఫ్లేమ్ని సిమ్లో పెడితే రొట్టె క్రిస్పీగా బాగా కాలుతుంది. ఎలా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే కొద్దిసేపు హై ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టి రొట్టెనైతే క్రిస్పీగానే చేస్తాను. ఇది మా లంచ్ అన్నమాట. జొన్న రొట్టె, ఆలూ కర్రీ, మిల్లెట్ రైస్, కర్డ్. నెక్స్ట్ వచ్చేసి మార్నింగే బ్రేక్ఫాస్ట్ తర్వాత దోశకి నానపెట్టాను. నెక్స్ట్ డే టిఫిన్కి అన్నమాట. అయితే దోశ బ్యాటర్ని గ్రైండర్లోనే వేసి ప్రిపేర్ చేసుకుంటాను. రైస్ వచ్చేసి 3 గ్లాసెస్ రైస్కి 1 గ్లాస్ మినప్పప్పు వచ్చేసి పొట్టు మినప్పప్పునే. తర్వాత వచ్చేసి 1/2 గ్లాస్ శనగపప్పు తీసుకుంటే 2 స్పూన్స్ వచ్చేసి కందిపప్పు. తర్వాత వచ్చేసి 1 స్పూన్ మెంతులు. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెంగా అటుకుల్ని నానబెట్టి వేస్తాను. ఈ శనగపప్పు కొంచెంగా కందిపప్పు వలన దోశ కలర్ అనేది రెడ్గా వచ్చి బాగా క్రిస్పీగా దోశ అయితే వస్తుంది. ఓన్లీ నెక్స్ట్ డేకి మాత్రమే వేసుకునే వాళ్ళైతే, అంటే స్టోరేజ్ లేకుండా పిండి మరుసటి రోజుకు మాత్రమే వేసుకుంటే రైస్ను కూడా, అన్నం మిగిలి ఉంటే అన్నాన్ని కూడా వేసుకోవచ్చు. ఇంకా అయిపోయిందండి. ఫ్రిడ్జ్ నుండి పాలను తీసి, నేనైతే పాల మీద మీగడని తీసి నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటాను. నేను వచ్చేసి 2 ప్యాకెట్స్ గేదె పాలు, 1 ఆవు పాలు తీసుకుంటాను. ఆవు పాలను వచ్చేసి పిల్లల కోసము. ఇప్పుడైతే టీని ప్రిపేర్ చేస్తున్నానండి. టీలో కొంచెంగా అల్లం వేసామనుకోండి, ఫ్లేవర్ అయితే టీ చాలా బాగుంటుంది. మా పిల్లలు వచ్చేలోపే టీ కూడా తాగేస్తే ఓ పని అయిపోతుంది అన్నట్లుగా ప్యారలల్గా గ్రైండర్ అయితే రన్ అవుతుంది. ఒక్కొక్క పనిని ఒక్కసారిగా చేయకుండా మొత్తం ప్యారలల్గా అన్ని పనులను చేసుకున్నామనుకోండి, పనులన్నీ సులువుగా అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారా, మళ్ళీ ప్యారలల్గా వెజిటబుల్ జ్యూస్కి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసి వెజిటబుల్స్ పెట్టాను. నైట్కి మా డిన్నర్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ రైస్ విత్ పొటాటో ఆలూ కర్రీ. కిచెన్లో సైమల్టేనియస్గా ఒక 2-3 పనులు ప్యారలల్గా చేసుకుంటామనుకోండి, పనులు అనేవి చాలా ఫాస్ట్గా త్వరగా అయిపోతాయి. కానీ ఒకసారి చేసుకున్నామనుకోండి, పనులు అనేవి చాలా డిలే అయిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మా పిల్లలకి రాగి మాల్ట్ చేస్తున్నానండి. రాగి మాల్ట్ పౌడర్ వచ్చేసి రాగుల్ని మొలక కట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. డైరెక్ట్గా పౌడర్ వేయకోకుండా ఇలా వాటర్తో కలిపి బాగా మిక్స్ చేసి కాచిన పాలల్లో ఆ మిక్స్డ్ పౌడర్ని వేయాలి. ఇలా కొద్దిసేపు సిమ్లో పెట్టి కాగపెట్టాలి. సిమ్లో పెట్టి ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టి స్పూన్తో ఇలా కలిగి పెడుతూ ఉండాలి, లేదంటే రాగి పౌడర్ అనేది ఉంటలు కట్టుకుంటుంది. ఇప్పుడు రాగి మాల్ట్ అనేది టేస్ట్ సరిగా రాదు, పిల్లలు కూడా అలా ఉంటే తీసుకోరు కదా. కూడా పిల్లలకి చాలా మంచిది, ఐరన్ లోపం అలా ఉన్నా కూడా అయిపోతుంది. ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఇలా గ్లాసులలో వేసి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక దోసపిండి పట్టడం కూడా అయిపోయిందండి. నేను ముందుగానే పిల్లలు వచ్చిన తర్వాత ఇలా లేకుండా ముందుగానే 3 నుండే ఈ పనులు స్టార్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నైట్కి డిన్నర్కి వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందు కూడా చెప్పాను కదా, ఏ ఐటెం ప్రిపేర్ చేసినా స్టవ్ వెలిగించక ముందే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను, తర్వాత స్టవ్ వెలిగిస్తాను. ఇది మనకు కనిపించదు కానీ దీనివల్ల గ్యాస్ అయితే చాలా ఆదా అవుతుంది, ప్లస్ వంట కూడా త్వరగా అయిపోతుంది. మా ఇంట్లో అయితే అల్యూమినియం పాత్రల్ని ఆల్మోస్ట్ తగ్గించేశానండి. ఇత్తడి పాత్రలు, క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ అలా కొన్ని పాత్రలు అయితే తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి కొనలేకపోయినా మంత్లీ కొంచెంగా సేవ్ చేసుకొని వంట పాత్రలను అయితే తీసుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు పరిచయం చేసిన అల్యూమినియం పాత్రలను వాడడం వలన లాంగ్ రన్లో హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయంట. షాపింగ్కి వీటికి ఖర్చు పెడతాం కదా, వాటిలో కొంచెంగా తగ్గించుకొని వంట పాత్రలను అయితే తీసుకోవచ్చు కదా.
ఒక సైడ్ వెజిటబుల్ రైస్ రెడీ అవుతుంది, ఒక సైడ్ వచ్చేసి మా హస్బెండ్కి జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదా, మా ఆఫ్టర్నూను నైట్ 2 టైమ్స్ మా హస్బెండ్ వచ్చేసి జొన్న రొట్టె తింటారు. ఆఫ్టర్నూను నైట్ది నైట్ చేయడం అలవాటు అయిపోయిందండి. ఇవెంతలే చేయగలుగుతాం అని మన మైండ్లో ఫిక్స్ చేసుకున్నామనుకోండి, ఎంత పనినైనా చేసేయచ్చు. ఏ పనులను తలుచుకుంటూ భయపడుతూ ఉన్నామనుకోండి, ఏ పనిని కూడా చేయలేము. మన మైండ్ అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి ముందుగా. మంచి మోటివేషనల్ వీడియో కదా, వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.